ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లోనూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం దూసుకెళ్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా దాదాపు 24 గంటలుగా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,902 ఓట్లే పోలవగా అటు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఓట్లతో పోల్చుకుంటే ఇవి దాదాపు 22,000 ఓట్లు తక్కువగా ఇక్కడ పోలాయి. అయినా సుదీర్ఘంగా ఈ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీనికి ప్రధానంగా కారణం మనం చెప్పుకోవాలనుకుంటే అధికారుల ప్రణాళిక లోపమే దీనికి కారణంగా తెలుస్తోంది. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ 11 గంటల వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మాత్రమే కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లో 2,243 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా అందులో 201 ఓట్లని చెల్లినవిగా గుర్తించారు. 42 ఓట్లను చెల్లనివిగా గుర్తించారు. మరోవైపు ఉదయం 11 గంటల నుంచి కూడా ఏదైతే బ్యాలెట్ బాక్సుల్లో పోలినటువంటి ఓట్లను వేరు చేయడం, వాటిని కట్టలుగా కట్టడం 11 గంటల నుంచి ప్రారంభించగా రాత్రి 8 గంటల వరకు కూడా కట్టలు కట్టడం మాత్రమే ఆ ప్రక్రియ మాత్రమే జరిగింది. రాత్రి 8 గంటల తర్వాత ఏదైతే ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం ప్రారంభించారు, ఆ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించిన తర్వాత రాత్రి 12 గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితం అయితే మనకి వెలువడింది. ఈ తొలి రౌండ్ ఫలితం నుంచి కూడా ఏదైతే కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఉన్నారో పేరాబత్తుల రాజశేఖర్ కూటమి అభ్యర్థి మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ ఉదయం కొద్దిసేపటి 7 గంటల వరకు 4 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. 28 టేబుల్లో మొత్తం 28 టేబుల్ మీద కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కేవలం 4 రౌండ్లు మాత్రమే ఇప్పటికీ పూర్తయి మరో 4 రౌండ్ల ఓట్లలో లెక్కింపు మిగిలి ఉంది. ప్రస్తుతానికైతే 1,12,000 ఓట్లు లెక్కింపు పూర్తయింది. ఇంకా లక్షకు పైగా ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఏదైతే కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్తో పాటు మరో పీడీఎఫ్ అభ్యర్థి అయినటువంటి దిడ్ల వీరరాఘవులు వీళ్ళిద్దరితో పాటు మరో 33 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బరిలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో ప్రధాన పార్టీ అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ మాత్రమే ఆధిక్యంలో దూసుకుంటుండగా మిగిలిన వారు ఎవరో కూడా ఆయన దరిదాపుల్లో లేరనే చెప్పుకోవాలి. అయితే ఒకవేళ కౌంటింగ్ ప్రక్రియ మందకొకటిగా సాగుతున్నప్పటికీ కూడా ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ఏదైతే ఉందో 4 రౌండ్లు మిగిలే ఉంది. ఈ 4 రౌండ్లు కూడా సాయంత్రం కూడా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. మొత్తం 700 మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం పాల్గొంటున్నారు. 3 షిఫ్ట్లో కూడా వీళ్ళందరూ కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న ఉదయం 6 గంటలకే విధుల్లో పాల్గొన్నటువంటి ఉద్యోగులందరూ కూడా కౌంటింగ్ సిబ్బంది అందరూ కూడా షిఫ్ట్ల వారీగా వారు కేటాయించిన విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఉందో ఈ 3 అంచెల భద్రత నడుమ ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అంతా కొనసాగుతుంది. మొత్తం ఈ కళాశాల ప్రాంగణం మొత్తం అంతా కూడా పోలీసుల అధీనంలో ఉందని చెప్పుకోవాలి. మొత్తం మీద అయితే ఇప్పటికి 4 రౌండ్లు పూర్తయినాయి. 4 రౌండ్లు కూడా సగటున ఒక్కొక్క రౌండ్కి 10,000 ఓట్ల పైచిలకు ఆధిక్యంలో పేరాబత్తుల రాజశేఖర్ కొనసాగుతూ ఉన్నారు. ఆయనకి దరిదాపుల్లో ఎవరు కూడా రావట్లేదు. కాకపోతే పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దిడ్ల వీరరాఘవులు ఆయన కేవలం 4,000 నుంచి 5,000 ఓట్ల పోటీ మాత్రమే ఇస్తూ ఉన్నారు. అంతకు మించి అయితే ఆయన పోటీ ఇవ్వట్లేదు. ప్రస్తుతానికైతే 1,12,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఉదయం 7 గంటల సమయానికి మరో 4 రౌండ్లు లెక్కింపు ఉంది. 1,00,000కు పైగా ఓట్లను లెక్కించాల్సి ఇంకా ఉంది. ఇది ప్రస్తుతం కౌంటింగ్కి సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరామన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు నుంచి.